ఖచ్చితంగా మాకు అలాంటి కల్పిస్తేనే మీరు ఇక్కడ పర్మిషన్ ఇవ్వండి, లేదంటే ఆఫ్ చేయండి మేడం. ఎందుకంటే ట్రావెల్ పనులు వాడతాము, కనీసం 3 నెలల నుంచి వాడడం లేక అనేక జబ్బులతో సతమతం అయ్యి మనిషికి 1 లక్ష రూపాయలు, ఇంటికి 1 లక్ష రూపాయలు, మనిషికి 1 లక్ష రూపాయలు, కనీసం 5-6 లక్షలు ఒక ఇంటికి 5-6 లక్షలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఖమ్మం, హైదరాబాదు, పెద్ద పెద్ద ఏరియాలకి, విజయవాడ అలాంటి వాటికి వెళ్ళి జబ్బులు నయం చేసుకొని వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువ శాతం నడుస్తుంది. ఈ పొల్యూషన్ అనేది రాకుండా మీరు సమస్యకి సత్వరం పరిష్కారం అనేది మాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో క్వారీ నడవడానికి లేదు. ముందుగా మీరు నడపాలి, పర్మిషన్ ఇవ్వడం. మా ఊరికి ఏదైనా చేసిన తర్వాతనే మీరు పర్మిషన్ ఇవ్వండి. అప్పటి వరకు మేము అయితే వాటికి ఇక్కడ నడవకుండా ఆపుతాం, లేదంటే మాకు ఊరికి ఏదైనా చేసిన తర్వాత మీరు చేయండి. మేడం దయచేసి ఇక్కడ ఉన్న పేదవాళ్ళు, రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు తీసుకుంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఏంటంటే మీరు మాకు నల్ల ఇచ్చినట్టు బెదిరిస్తున్నారు, డబ్బులు బెదిరిస్తున్నారు, ఏది అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే. ఇక్కడ ఏది జరగకుండా మాకు పనులన్నీ అన్ని ఆఫ్ చేయడం అయిపోతుంది. దయచేసి మాకు ఫస్ట్ మినరల్ వాటర్, మా ఊరిలో ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఒక పశు వైద్యశాల, ఒక ఆరోగ్య కేంద్రం, ఇలాంటి పెద్ద సమస్య ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇవ్వడం, లేదంటే ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని చేస్తాం. కొద్ది రోజుల్లో నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్డీ వారికి, మిగతా సభ్యులకి ధన్యవాదాలు.